హాయ్ గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ మీరు చూస్తున్నారు ఇస్ట్రా డేటా ల్యాబ్స్. గైస్, డాక్ సిరీస్ ప్లేలిస్ట్లో భాగంగా ఇది 29th వీడియో గైస్, దట్ ఈస్ డేట్ డిఫ్ ఇన్ డాక్స్. సో డేట్ డిఫ్ ఈ ఫంక్షన్ డాక్స్ ఫంక్షన్ వినగానే మన జనరల్గా సీక్వెల్ సర్వర్లో స్ట్రైక్ అవుతుంది. ఎస్ గైస్, సీక్వెల్ సర్వర్లో కూడా ఉన్నది సేమ్, ఇక్కడే ఉంటుంది సేమ్, నో డిఫరెన్స్ ఏం లేదు. బట్ ఎవరికైతే ఆల్రెడీ సీక్వెల్ సర్వర్ ఫంక్షన్ తెలుసో వీళ్ళు ఇగ్నోర్ చేయొచ్చు ఈ వీడియోని. బట్ ఎవరైతే బేసిక్స్ నుంచి స్టార్ట్ అవుతున్నారో డాక్స్ గురించి ఆర్ పవర్ పే ఓన్లీ పవర్ పే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే కనుక ఈ వీడియో దయచేసి చూడండి. ఏం లేదు, డేట్ డిఫ్ జస్ట్ 2 డేట్స్ మధ్య డిఫరెన్స్ చూపిస్తామని అంతే గైస్. డిపెండ్ అపాన్ ఇంటర్వెల్. ఇక్కడ ఇంటర్వెల్ అంటే ఏంటంటే లైక్ మంత్ అవ్వచ్చు, ఇయర్ అవ్వచ్చు, సెకండ్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్. ఓకేనా, మీకు చూపిస్తాను. రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ ఇంటర్వెల్ బౌండరీస్ బిట్వీన్ 2 డేట్స్. అంటే 2 డేట్స్ అంటే ఈ డేట్కి ఎంత డిఫరెన్స్ ఎంత అనేది చెప్తుంది అనమాట. ఓకేనా, సో ఇంటర్వెల్ అంటే అక్కడ ఇక్కడ ఇంటర్వెల్ మేబీ సెకండ్ అవ్వచ్చు, మినిట్ అవ్వచ్చు, అవర్, డే, వీక్, మంత్, క్వార్టర్, ఇయర్. సో ఇది సింటాక్స్ గైస్. ఓకేనా, సో మీకు ఈజీగా చూడగానే అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఏ డేట్ అంటే డేట్ 2 మైనస్ డేట్ 1. ఓకేనా, డిఫరెన్స్ ఎలా తీసుకుంటా అంటే డేట్ 2 మైనస్ డేట్ 1. డేట్ 1 మైనస్ మన డేట్ 2 కాదు గైస్, డేట్ 2 మైనస్ డేట్ 1. ఎంత ఇంటర్వల్, సపోజ్ అక్టోబర్ నవంబర్ ఉంది అనుకో, నవంబర్ మైనస్ అక్టోబర్ 1. సో ఇక్కడ మంత్ అని ఇస్తాము, సో 1 డిఫరెన్స్ వస్తుంది. ఒకసారి డెమో చూద్దాం, క్లియర్గా అయితే మనకు క్లారిటీ వచ్చింది గైస్. గైస్, నేను పవర్ బై డెస్క్టాప్ ఓపెన్ చేశాను. ఫర్ టైమ్ సేవింగ్ పర్పస్కి నేను ఏం చేశానంటే ఆల్రెడీ నేను అడ్వెంచర్ వర్క్స్ డేటాబేస్లో అది నేను లోడ్ చేసుకున్నాను. సో టైమ్ సేవింగ్ పర్పస్కి అంతే, నథింగ్ ఏం లేదు గైస్. ఓకేనా, సో ఇప్పుడు మనం ఈ డేట్ డిఫ్ ఫంక్షన్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం ప్రాక్టికల్గా. సో ఇక డేట్ డిఫ్ అనగానే మనకి ఏమొస్తుంది గైస్, మ్యాండేటరీగా మనకి 2 డేట్ ఫంక్షన్స్ అయితే ఉండాలి. అంటే 2 డేట్ వాల్యూస్ అయితే ఉండాలి. డేట్ 1, డేట్ 2 అయితే ఉండాలి. సో ఇది మ్యాండేటరీ అనమాట. అంటే ఇది మన నథింగ్ బట్ ఇది సింటాక్స్ అనమాట. సో 2 డేట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మన డేటా మోడల్లో అంటే మన డేటా సెట్స్లో 2 డేట్స్ ఉన్నాయో చూసుకోవాలి. సో ఫస్ట్ థింగ్ అది. సో 2 డేట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఆర్డర్ డేట్, డ్యూ డేట్. ఇక్కడ చూస్తే ఆర్డర్ 28న ఆర్డర్ చేశారు, షిప్ డేట్ అయితే 4th. సో ఇక్కడ 29th ఆర్డర్ చేశారు, షిప్ డేట్ 5th. సో ఇట్లా మనకి ఆర్డర్ డేట్కి షిప్ డేట్కి డిఫరెన్స్ ఎంత కావాలని తెలుసుకుంటున్నాం మనం. ఓకేనా, జస్ట్ మనకి ఇప్పుడు అమెజాన్లో మనం ఆర్డర్ ఇస్తామంటే అమెజాన్లో ఒక ఆర్డర్ ఇవ్వగానే ఈ రోజు ఆర్డర్ ఇస్తే షిప్ డేట్ ఒక 2 to 3 డేస్లో మనకి షిప్ డేట్ మనకి షిప్ అవుతుంది డేట్. అంటే ఆ రోజున మనకి ప్రోడక్ట్ అనేది షిప్ అవుతుంది. సో అట్లా ఆ డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలంటే సో రియల్ టైంలో కూడా మనకి ఇలానే సినారియోస్ వస్తూ ఉంటాయి. సో 2 డేట్స్ యూస్ చేస్తున్నాం. సో క్విక్గా డెమోకి వద్దాం. ఓకే, ఆల్రెడీ ఉన్నాం కదా పవర్ బై డెస్క్టాప్లో. సో ఇక్కడ న్యూ కాలం యాడ్ చేస్తున్నాను. సో మెజర్ కాదు గైస్, ఇక్కడ న్యూ కాలం యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ రో నాకు చెక్ చేసుకోవాలి కాబట్టి నాది రిక్వైర్మెంట్. సో రో కాంటెక్స్ట్ కాబట్టి ఇక్కడ నేను క్యాల్కులేట్ కాలం యూస్ చేస్తున్నా. మళ్ళీ చెప్తున్నాను గైస్, ఎప్పుడైతే మీకు రో కాంటెక్స్ట్ అని వచ్చిందో మైండ్లో, దట్ ఈస్ నథింగ్ బట్ క్యాల్కులేటెడ్ కాలం. ఓకేనా, సో డిఫరెన్స్ ఇన్ డేట్, జస్ట్ మా అండర్స్టాండింగ్ పర్పస్కి. సో డిఫరెన్స్ ఇన్ డేట్, డేట్ డిఫ్. ఓకేనా, ఇక్కడ ఏం చూపిస్తుంది డేట్ డిఫ్ అంటే రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ యూనిట్స్ స్పెసిఫైడ్ ఇన్ ఇంటర్వల్ బిట్వీన్ ఇన్పుట్ 2 డేట్స్. అంటే 2 డేట్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే మనకి. ఆర్డర్ డేట్ కామా షిప్ డేట్. సో ఈ షిప్ డేట్ మైనస్ ఆర్డర్ డేట్. ఇప్పుడు ఇంటర్వెల్ ఎంత? సో ఇంటర్వెల్ ఏముంది గైస్ మనకి, జస్ట్ మనం ఏమిద్దాం, జస్ట్ మనం డే ఇద్దాం. ఖచ్చితంగా 5 డేస్ డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇందా మనం చూసాం కాబట్టి 5 or 4 డేస్ డిఫరెన్స్ ఉంటుంది. సో మనకి న్యూ క్యాల్కులేట్ కాలం అయితే యాడ్ అయిపోయింది. సో క్యాల్కులేట్ కాలం యాడ్ అయిందని మనకి ఎలా చూసుకుంటాం, ఇక్కడ డేటా ట్యాబ్లోకి వెళ్ళి చూసారు డిఫరెన్స్ డేట్ 7 అంట. 7 కాదు చూద్దామా. సో 4/2. సో ఇక్కడ 28th of January, ఇక్కడ 4th of February. ఇక్కడ మీరు చూస్తే ఇది మైనస్ ఇది ఎంత గైస్, మనకి 7 డిఫరెన్స్ వస్తుంది. చూసారా, ఇక్కడ 31st 7 మైనస్ 31st, అదే 31st 7కి ఎన్ని డేస్ ఉంది అంటే ఇక్కడ January 31st, ఇక్కడ February 7, మనకి ఇక్కడ 7 డేస్ ఉంది డిఫరెన్స్. సో ఇట్లా మనకి డిఫరెన్సెస్ 7 అయితే ఉందని తెలుస్తుంది ఫంక్షన్ ప్రకారం. సో ఇక్కడ సేమ్ థింగ్ మళ్ళీ మనం మంత్ యాడ్ చేద్దాం. మంత్ ఏమైనా డిఫరెన్స్ వస్తుందో చూద్దాం. సో ఇక్కడ నేను ఇంటర్వెల్లో మంత్ ఇస్తున్నాను. మంత్ ఇస్తుంటే నాకు ఇక్కడ సేమ్ స్టిమ్యులేట్ అవుతుందో చూద్దాం. సో మంత్ 1 డిఫరెన్స్ ఉంది, అంతే కదా. ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఆర్డర్ డేట్ 28 1 చేసాము ఇక్కడ. సో మనకి షిప్ డేట్ అనేది నెక్స్ట్ మంత్కి అయింది. సో 1 డిఫరెన్స్ ఉంది. ఇక్కడ చూడండి 0 ఎందుకు ఉంది, సేమ్ మంత్లోనే ఆర్డర్ అయింది, సేమ్ మంత్లోనే షిప్ అయింది, అందుకని మనకి 0 చూపిస్తుంది. సో ఇయర్ అని రాసి చూద్దాం, ఇయర్ అంటే ఏమైనా చూపిస్తుందని చూద్దాం. సో మళ్ళీ క్లిక్ చేస్తున్నా క్యాలెండర్ కాలమ్, ఇక్కడ ఇంటర్వెల్ ఇయర్ ఇస్తున్నాం. చాలా సింపుల్ గైస్ ఇది, బట్ యూజ్ చేస్తుంటాం మనం మన కొన్ని రిక్వైర్మెంట్ ప్రకారం కొన్ని టైమ్స్లో మనం యూజ్ చేస్తుంటాం. ఇది చూడండి 0 వచ్చింది, ఎందుకంటే ఆర్డర్ డేట్ సేమ్ ఇయరే, షిప్ డేట్ సేమ్ ఇయర్. సో 0 మైనస్ 0 0. సో ఇట్లా మనం చేసుకుంటాం గైస్. డేట్ డిఫ్ ఫంక్షన్ ఆల్రెడీ సీక్వెల్ సర్వర్లో ఇది ఉన్నదే ఫంక్షన్ మనకి. సో న్యూ ఫంక్షన్ అయితే ఏం కాదు.
బట్ పవర్ పే పర్స్పెక్టివ్ ఇది న్యూ వే ఫంక్షన్. సో ఇప్పుడు మనకు అర్థమైంది కదా, రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ ఇంటర్వల్ బిట్వీన్ 2 డేట్స్. సో ఈ డేట్కి అంటే ఇక్కడ ఇదేంటి, ఇది మనకి ఇది మనకి షిప్ డేటు, ఇది మనకి ఆర్డర్ డేట్. షిప్ డేట్ మైనస్ ఆర్డర్ డేట్ ఆ రిజల్ట్, ఓకేనా. సో ఇయర్ సేమ్ ఇయర్ కాబట్టి ఓన్లీ 1 వచ్చింది. సో ఇలా మనం చేసుకోవచ్చు గైస్, ఓకేనా. దట్స్ ఆల్ గైస్. సో జస్టిఫికేషన్ అయితే అయింది అనుకుంటున్నాను. సో మన డెఫినేషన్కి, మన ప్రాక్టికల్ ఎగ్జాంపుల్కి, ఓకేనా. ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ ఫర్ వాచింగ్ ద వీడియో.